2026 జేఈ అడ్వాన్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో చేయాలి అంటే మినిమమ్ 1 ఇయర్ పడుతుంది. సో 2027 కూడా కొంచెం డౌట్ఫులే. ఒకవేళ చేయగలిస్తే పక్కాగా ఫుల్ ప్రూఫ్గా 2028 నుంచి అమల్లోకి రావచ్చు. నానోలో కూడా వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కంటెంట్ జనరేషన్. తర్వాత ఈ అడాప్టివ్నెస్ అన్నది ఆల్రెడీ సమ్ ఫార్మ్ ఆఫ్ అడాప్టివ్ టెస్టింగ్ అన్నది మేము ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. ఈ అడ్వాన్స్లో అడాప్టివ్ టెస్టింగ్ ఇంట్రడ్యూస్ చేయాలని ఐఐటి కాన్పూర్ సిఫార్సు చేసింది. ఐఐటి కౌన్సిల్ దీనికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది. దీనివల్ల స్టూడెంట్స్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇది ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు, అసలు అడాప్టివ్ టెస్టింగ్ అంటే ఏంటి, దీనికి వై ఈజ్ అడాప్టివ్ టెస్టింగ్ రిక్వైర్డ్, సంస్కరణలు ఏ విధంగా ఐఐటీస్ ఇన్ ద పాస్ట్ చేపట్టాయి, వాటి రికార్డ్ ఏ విధంగా ఉంది. సో దాన్ని బట్టి ఈ అడాప్టివ్ టెస్టింగ్లో మనం ముందుకు వెళ్తామా లేదా, ఆ తర్వాత ఇంటర్నేషనలీ ఏ విధంగా అడాప్టివ్ టెస్టింగ్ జరుగుతోంది, ఏ టెస్ట్లో అడాప్టివ్ టెస్టింగ్ జరుగుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. జేఈ అడ్వాన్స్డ్ రాయదలిచే స్టూడెంట్సు, పేరెంట్సు ఇది శ్రద్ధగా వినాలి. కొంచెం లెందీ వీడియో, కొంచెం ఓపికగా వినండి. సో మొన్న ఆగస్ట్లో ఐఐటి కౌన్సిల్ మీటింగ్ ఒకటి జరిగింది. ఐఐటి కౌన్సిల్ అంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఐఐటీస్. ఇందులో 23 ఐఐటీస్ డైరెక్టర్లు ఉంటారు, ఆ తర్వాత చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు, తర్వాత యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, ఎంపీలు ఉంటారు, యూజీసీ చైర్మన్ ఉంటారు, ఆ రకంగా అదర్ మెంబర్స్ ఆల్సో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇందులో. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్. అంటే పాలసీస్ ఫర్ ఐఐటీస్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తారు. వీళ్ళు ఆగస్ట్లో, అంటే ఏడాదికి ఒకసారి కలవాలి, ఆగస్ట్లో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ మినిట్స్ మొన్న రిలీజ్ అయింది. అండ్ ఇందులో 56th పాయింట్ ఒకటి ఐఐటి కాన్పూర్ రికమెండేషన్ మీద డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మేకింగ్ జేఈ అడ్వాన్స్డ్ మోర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ టువర్డ్స్ అ బెటర్ అండ్ లెస్ స్ట్రెస్ఫుల్ అసెస్మెంట్ అని అన్నారు. ఏమన్నారు? ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి కాన్పూర్, ఏమన్నారంటే ఈ జేఈ అడ్వాన్స్డ్ వల్ల స్టూడెంట్స్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కోచింగ్ ఇండస్ట్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల స్టూడెంట్స్ మీద స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ తగ్గించడానికి ఒక అడాప్టివ్ టెస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. దీన్ని టు బెటర్ అసెస్ క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, అంటే ఒక స్టీరియోటైప్డ్ క్వశ్చనింగ్ కాకుండా క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ అసెస్ చేయడానికి అడాప్టివ్ టెస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్ హీ ప్రపోజ్డ్ అ షిఫ్ట్ టు అడాప్టివ్ టెస్టింగ్ ఆఫ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, చాలా ఇంపార్టెంట్ అది, which dynamically generates questions based on students' performance. This model further reduces coaching dependency, enhances fairness and allows flexible, secured testing environments. So ఇది చాలా లోడెడ్ స్టేట్మెంటు, ఇందులో చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో ఇది అనలైజ్ చేసే ముందర వాళ్ళు ఏంటి రికమెండేషన్స్ చేశారో ఒకసారి మనం దాని గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏమన్నారంటే వీ విల్ కాన్స్టిట్యూట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేద్దాము. ఇందులో జేఏబి అంటే జాయింట్ అడ్మిషన్స్ బోర్డ్ అని ఉంటుంది, విచ్ డిసైడ్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడ్మిషన్స్. ఐఐటి కౌన్సిల్ పాలసీ డిసైడ్ చేస్తుంది, ఇంప్లిమెంటేషన్ ఏమో జేఏబి చేస్తుంది. అలాంగ్ విత్ ఐఐటి కాన్పూర్ వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీస్ ఒకటి ఫామ్ చేస్తారు. తర్వాత ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఒకటి, జేఈ అడ్వాన్స్కి 2 నెలల ముందర ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ ఒకటి ఈ అడాప్టివ్ ప్యాటర్న్లో ఒకటి కండక్ట్ చేస్తారు. సో దట్ స్టూడెంట్స్ గెట్ అన్ ఐడియా ఆఫ్ హౌ ది అడాప్టివ్ టెస్ట్ విల్ బీ, వాళ్ళు ఏ రకంగా స్కోర్ చేస్తారు అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ రిజల్ట్స్ అంతా చూసి ఒక సిస్టమాటిక్ అనాలిసిస్ చేయదలిచారు. ఆ తర్వాత ఒక క్వశ్చన్ జనరేషన్ టూల్, ఒక డైనమిక్ క్వశ్చన్ జనరేషన్ టూల్, ఆబ్వియస్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
వాడుకొని ఒక రోబస్ట్ టూల్ టు జనరేట్ క్వశ్చన్స్ ఆఫ్ వేరియింగ్ డిఫికల్టీ లెవెల్స్, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్, ఇలాంటి డిఫరెంట్ స్టాండర్డ్స్తో ఉండే క్వశ్చన్స్ జనరేట్ చేసే ఒక టూల్ ఒకటి డెవలప్ చేయాలి. ఆ తర్వాత ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఒక వైట్ పేపర్ ఒకటి ప్రిపేర్ చేసి ఆ వైట్ పేపర్లో ఈ పైలట్ రిజల్ట్స్, ఈ అనాలిసిస్, ఆ తర్వాత టైమ్ లైన్స్, అంటే ఎప్పుడు ఏది ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఒక వైట్ పేపర్ ప్రిపేర్ చేయాలి అని రికమెండేషన్ చేసింది ఐఐటి కౌన్సిల్. దీని అన్నిటికీ ఒక 6 months టైం ఫ్రేమ్ ఇచ్చింది. కాకపోతే ఇదేంటంటే ఇది ఆగస్ట్లో డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు జనవరిలో ఉన్నాము. ఈ లాస్ట్ 6 monthsలో ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేయలేదని తెలిసింది. ఓకే, అది పక్కకు పెడదాం. వీ విల్ కమ్ టు దీనివల్ల ఎప్పుడు ఏ బ్యాచ్ నుంచి ఎఫెక్ట్ అవుతుంది మనం తర్వాత వద్దాం. ఫస్ట్ ఈ అడాప్టివ్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ పేపర్లో ఏం జరుగుతుందంటే అందరు స్టూడెంట్స్కి, ఆల్ ద 2.5 lakh స్టూడెంట్స్ గెట్ ద సేమ్ పేపర్, సేమ్ క్వశ్చన్స్. కాకపోతే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆ క్వశ్చన్స్లో రీఆర్డరింగ్ ఉంటుంది, పక్కపక్కన ఉంటే కాపీయింగ్ కాకుండా. అలాగే ఆప్షన్స్ కూడా ఏబిసిడీలు రీఆర్డర్ చేస్తారు, రీఆర్డరింగ్ ఉంటుంది. బట్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, వేరే ఆర్డర్లో వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద కరెంట్ మోడల్. ఇప్పుడు అడాప్టివ్ టెస్టింగ్ అంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టూడెంట్కి ఒక క్వశ్చన్తో మొదలు పెడతారు. ఆ క్వశ్చన్ ఒక మధ్యస్థంగా ఉంటుంది, డిఫికల్టీ లెవెల్. అది స్టూడెంట్ ఆన్సర్ చేస్తే దానికన్నా టఫ్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ అది స్టూడెంట్ ఆన్సర్ చేయకపోతే దానికన్నా తక్కువ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్ వస్తుంది. ఆ రకంగా ఆ క్వశ్చన్ పేపరు స్టూడెంట్ ఎబిలిటీ ప్రకారము అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నో 2 స్టూడెంట్స్ విల్ గెట్ ద సేమ్ క్వశ్చన్స్. సో పక్కపక్కన కూర్చున్నా కూడా వేరే వేరే క్వశ్చన్స్ వస్తాయి అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా మారుతుంది. సపోజ్ ఐ ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్లీ, నెక్స్ట్ క్వశ్చన్ అంతకన్నా డిఫికల్టీ వస్తుంది. అది కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అంతకన్నా డిఫికల్ట్గా వస్తుంది. ఇది ఎప్పటి వరకు వెళ్తుంది? నేను ఎప్పటి వరకు ఆన్సర్ చేయలేనో అప్పటి వరకు వెళ్తుంది. అలా డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ 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 ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆన్సర్ చేయలేనో అప్పటితో ఆగిపోతుంది. దీని ప్రకారము స్కోరింగ్ జరుగుతుందన్నమాట. స్కోరింగ్ ఇప్పుడు మన నార్మల్ టెస్ట్లో ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అన్ని మార్కులు వస్తాయి. ఒక ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు జేఈ మెయిన్ అనుకోండి, 4 మార్క్స్ పర్ రైట్ ఆన్సర్. సో నేను 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నాకు 200 మార్కులు వస్తాయి. అందులో ఒకవేళ నేను తప్పు చెప్తే నెగటివ్ మార్కులు వస్తాయి. ఇక్కడ స్కోరింగ్ ఆ రకంగా ఉండదు. ఈ స్కోరింగ్ అన్నది స్టాటిస్టికల్ స్కోరింగ్ ఉంటుంది. దాన్ని ఒక తీటా అంటారు. ఆ తీటా క్యాల్కులేట్ చేస్తారు. ఆ తీటా దేని మీద క్యాల్కులేట్ చేస్తారు అంటే క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఏమిటి, ఆ క్వశ్చను ఏ రకంగా ఒక మంచి స్టూడెంట్ని ఒక యావరేజ్ స్టూడెంట్తో డిస్టింగ్విష్ చేస్తుంది, చేయగలదు. అంటే డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ద స్టూడెంట్, ఆ క్వశ్చన్ ద్వారా ఏ రకంగా మనం డిస్టింగ్విష్ చేయొచ్చు అన్నది ఒకటి క్యాల్కులేట్ చేస్తుంది. ఆ తర్వాత గెస్ వర్క్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఆ క్వశ్చన్ మీద, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక స్కోర్ క్యాల్కులేట్ చేస్తుంది. ఈ స్కోర్ ప్రకారం అంటే ఈ స్కోర్ అన్నది మన నార్మల్ టెస్ట్ స్కోర్లో ఏదైతే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్ వస్తుందో అలా కాకుండా ఇది ఒక స్టాటిస్టికల్ బేసిస్ మీద ఒక స్కోర్ వస్తుంది. సో ఇది ఐఐటి కాన్పూర్ అన్నది రికమెండ్ చేసింది. సో దీనికి ఏంటి, వాట్ ఈస్ ద మోటివ్? ద మోటివ్ ఏంటంటే కోచింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కోచింగ్ ప్రభావం తక్కువ చేయాలి అంటే స్టూడెంట్కి ఉండే ఒరిజినల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్ మనం టెస్ట్ చేయాలి. సో అది ఒక మూస పద్ధతిలో క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే అవే క్వశ్చన్స్ పదే పదే ప్రాక్టీస్ చేయించి స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్ రికగ్నిషన్ అలవాటు చేయించేసేసి దాని ప్రకారము ఈ టెస్ట్లో మార్కులు తెచ్చేసుకుంటున్నారు. సో దీన్ని మనం ఈ అడాప్టివ్ టెస్టింగ్ పెడితే కోచింగ్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఇది సజెస్ట్ చేశారు. అయితే ఇందులో 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటన్నారంటే ఇట్ విల్ టెస్ట్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ స్కిల్స్. అంటే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ స్కిల్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ క్వశ్చన్, కెమిస్ట్రీ క్వశ్చన్స్లోనే టెస్ట్ చేయొచ్చు, లేదా వాటితో పాటు అడిషనల్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా పెట్టి టెస్ట్ చేయొచ్చు. అది ఇంకా వాళ్ళు
చెప్పలేదు. వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అడిషనల్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నది చెప్పలేదు. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే దే కెన్ డూ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, లేదా వేరే రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇది టెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే డైనమికలీ జనరేటింగ్ క్వశ్చన్స్, అంటే ఒక స్టాండర్డ్ క్వశ్చన్ బ్యాంక్ ఉండదు. నార్మల్లీ ఏమనుకుంటామంటే కంప్యూటరైజ్ టెస్ట్లో ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ఆ క్వశ్చన్ బ్యాంక్ ఆధారంగా అందులోంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే డైనమికలీ జనరేటింగ్ క్వశ్చన్స్, అంటే ఆ క్వశ్చన్స్ అప్పటి వరకు జనరేట్ స్టూడెంట్ డిఫికల్టీ లెవెల్ స్టూడెంట్ ఆన్సర్ చేస్తున్న క్వశ్చన్స్ ప్రకారము కొత్త క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారనమాట. దాని ప్రకారము ఇవి జనరేట్ చేస్తారు అని దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. అయితే ఇప్పుడు లెట్ us see ఇంటర్నేషనల్లీ ఏం జరుగుతుంది అంటే ఇది ఐఐటి కాన్పూర్ రికమెండేషను. ఇంటర్నేషనల్లీ ఏం జరుగుతుంది ఇప్పుడు జిఆర్ఈ, జీమాట్ అండ్ ఎస్ఏటి ఇవి 3 అడాప్టివ్ టెస్ట్లే. అండ్ జిఆర్ఈలో సెక్షన్ అడాప్టివ్ టెస్ట్ అంటారు. అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ అడాప్టివ్ కాదు, ఒక సెక్షను స్టూడెంట్ ఆన్సర్ చేయగలిస్తే కరెక్ట్గా దానికన్నా డిఫికల్ట్ సెక్షన్ నెక్స్ట్ వస్తుంది. ఒకవేళ ఈ సెక్షను ఆన్సర్ చేయలేకపోతే దానికన్నా ఈజీ సెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ జిఆర్ఈ. వెరాజ్ ఎస్ఏటి అండ్ జీమాట్లో ఏంటంటే అది క్వశ్చన్ అడాప్టివ్, అంటే వీళ్ళు ఏదైతే ఐఐటి కాన్పూర్ సజెస్ట్ చేస్తున్నారో అది జీమాట్ అండ్ ఎస్ఏటిలో జరుగుతుంది. కాకపోతే జిఆర్ఈ, జీమాట్, ఎస్ఏటి మూడిట్లోని అడాప్టివ్ విధానం ఉన్నా కూడా కోచింగ్ ఇండస్ట్రీ మీద మాత్రం ఎటువంటి ప్రభావం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు జిఆర్ఈ, జీమాట్ అండ్ ఎస్ఏటిలో ఇప్పటికీ ఇట్ ఈస్ అ మల్టీ బిలియన్ కోచింగ్ ఇండస్ట్రీ. ఎందుకంటే కోచింగ్ అన్నది జస్ట్ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ కానీ టెస్టింగ్ ఫార్మాట్ కానీ మార్చడం వల్ల కోచింగ్ అన్నది పోదు. ఎందుకంటే డిమాండ్ సప్లై గ్యాప్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఐఐటీస్కి 18,000 సీట్లు ఉంటే 14 లక్షల మంది రాస్తున్నారు. సో whenever there is this demand supply gap, స్టూడెంట్ ఆబ్వియస్లీ మంచి ప్రిపరేషన్ కోరుకుంటాడు అండ్ మంచిగా ప్రిపేర్ అవుదాం అనుకుంటాడు. సో ఈ డిమాండ్ సప్లై గ్యాప్ ఉన్నంత వరకు కోచింగ్ అవసరం అయితే ఉంటుంది. ఇంతకుముందు వరకు ఒక రకంగా టీచ్ చేసేవారు. ఇప్పుడు ఈ అడాప్టివ్ టెస్ట్ ఒకవేళ ప్రవేశపెడితే ఈ అల్గారిథంని ఎలా బీట్ చేయాలి అన్న దాని మీద కోచింగ్ ఇస్తారు. సో కోచింగ్ ఇండస్ట్రీ ఎక్కడికి పోదు. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ చూసినా కూడా చైనాలో మన జేఈ కన్నా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ గౌకావ్ అని ఉంటుంది. వాళ్ళ యూనివర్సిటీ అడ్మిషన్స్ అంతా గౌకావ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ టఫ్ కాంపిటేటివ్ టెస్ట్. ఇది 2021లో చైనాలో ఏం చేశారు అంటే మనలాగే ఈ ఐఐటి కాన్పూర్ లాగే వాళ్ళు ఏమన్నారు, చైనీస్ గవర్నమెంట్ ఈ కోచింగ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అని ఏం చేశారు, బికాజ్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, కోచింగ్ అన్నది బ్యాన్ చేశారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ట్యూషన్స్ బ్యాన్డ్ అన్నారు. 2021లో బ్యాన్ చేసేసారు. కానీ కోచింగ్ పోయిందా అంటే పోలేదు. ఏమైంది, కోచింగ్ అండర్ గ్రౌండ్ అయింది. సో బ్లాక్ మార్కెట్, కోచింగ్లో బ్లాక్ మార్కెట్ వచ్చింది. ఏం చేశారు, ఫార్మల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ పోయాయి. అయితే రిచ్ పేరెంట్స్ ఏం చేశారు అంటే ఎవరైతే దే కెన్ ఎఫర్డో వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ ట్యూటర్స్ని ఇంట్లో పెట్టుకున్నారు, తర్వాత నానీస్గా పెట్టుకున్నారు, కేర్ టేకర్స్గా పెట్టుకున్నారు. వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళు టీచింగ్ చేశారు. ఆ తర్వాత కొత్త రకం ఇన్స్టిట్యూట్స్ తెరపైకి వచ్చాయి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, కల్చరు, ఎథిక్స్ మీద ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. వాళ్ళు టైటిల్ అది బోర్డు మీద ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరు, ఎథిక్స్ అని పెట్టారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సైన్స్ మీదే, మ్యాథ్స్, స్టెమ్ టాపిక్స్ మీద టీచ్ చేశారు. సో కోచింగ్ మారింది, కోచింగ్ పోలేదు. సో అందుకోసం ఈ సంవత్సరం 2026లో చైనా హ్యాస్ రియలైజ్డ్ దట్ కోచింగ్ ఎక్కడికి పోదని చెప్పేసి వాళ్ళు మళ్ళా నెక్స్ట్ లెవెల్ రిఫార్మ్స్ ఇన్ దేర్ అడ్మిషన్ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈసారి ఒక టెస్ట్తో పాటు అదర్ ఫ్యాక్టర్స్ కూడా అమెరికన్ యూనివర్సిటీస్లో లాగా అదర్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేసి అడ్మిషన్స్ ఇవ్వాలని ఒక కొత్త ప్రణాళిక రూపొందించారు. లెట్ us see how that goes. కమింగ్ బ్యాక్ టు ఇండియా, మన ఐఐటీస్ కూడా హిస్టారికలీ చాలా సంస్కరణలు
తీసుకొచ్చాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఇప్పుడు 2006లో ఐఐటీస్ సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్ మారాయి. అప్పటి వరకు సబ్జెక్టివ్గా ఉండే టెస్ట్ 2006లో ఆబ్జెక్టివ్గా మారింది. ఎప్పుడైతే ఆబ్జెక్టివ్గా మారిందో కోచింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టెస్ట్కి కోచింగ్ ఇవ్వడం ఇంకా ఈజీ. సో 2006 తర్వాత ఈ కోచింగ్ ఇండస్ట్రీ అన్నది గణనీయంగా పెరిగింది. తర్వాత 2010 అండ్ 2012 మధ్యన ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే ఐఐటి కాన్పూర్ ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ టైంలో ఈ కోచింగ్ తీసేద్దాము, తర్వాత ఇన్ని టెస్టులు తీసేద్దాము అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రొఫెసర్ రామస్వామి కమిటీ ఒకటి ప్రవేశపెట్టింది. ప్రొఫెసర్ రామస్వామి కమిటీ గాట్ ఇన్ టు ఆల్ దిస్ హౌ టు రెడ్యూస్ కోచింగ్, హౌ టు ఎలిమినేట్ కోచింగ్, రెడ్యూస్ కాదు ఎలిమినేట్ కోచింగ్, తర్వాత ఏ రకమైన రిఫార్మ్స్ ఐఐటి జేఈలో తీసుకురావచ్చు అని చెప్పేసి రామస్వామి కమిటీ కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చింది. అందులో ప్రధానంగా వాళ్ళు ఏమన్నారంటే ఇన్ని ఎంట్రన్స్ టెస్ట్లు వద్దు, దేశవ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలి, దాన్ని ఐసీట్ అన్నారు, ఇండియన్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఐసీట్. ఈ జేఈ వద్దు, అప్పుడు ఏఐట్రిపుల్ ఉండేది, ఏఐట్రిపుల్ ఐఐటి జేఈ ఉండేది, ఆ తర్వాత ఎంసెట్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు నీట్ ఏ రకంగా అన్ని మెడికల్ కాలేజెస్కి నీట్ ఏ విధంగా ఉందో ఆ టైంలో ఐసీట్ ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే వాళ్ళకి అపోజిషన్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వచ్చింది, ఐఐటీస్ నుంచి వచ్చింది. ఐఐటీస్ ఏమన్నాయంటే వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్, మేము మిగిలిన వాళ్ళతో కలవమని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వీ విల్ నాట్ అగ్రీ టు దిస్ అన్నారు. సో దాంతో వాళ్ళు ఒక కాంప్రమైజ్కి వచ్చారు. కాంప్రమైజ్ ఏ రకంగా అన్నారంటే వీ విల్ హ్యావ్ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు రామస్వామి కమిటీ ఏమన్నారు అంటే ఈ ఐసీట్లో యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ పెడదాం, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీయే కాదు, యాప్టిట్యూడ్ క్వశ్చన్ అంటే రీజనింగ్, ఇప్పుడు ఏదైతే ఐఐటి కాన్పూర్ ఉంటుందో రీజనింగ్, ఆ తర్వాత క్వాంటిటేటివ్ క్వశ్చన్స్, అంటే మ్యాథ్స్ బేస్డ్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేద్దామన్నారు. దీనికి ఐఐటీస్ స్పెసిఫికలీ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్ అప్పుడు అపోజ్ చేసే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకుండా మేమైతే స్టూడెంట్స్ని తీసుకోము, జస్ట్ యాప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్తో మాకు నడవదు అని వాళ్ళు అపోజ్ చేశారు. సో అప్పుడు ఈ ఐసీట్ని దే త్రూ ఇట్ అవుట్ ఆఫ్ ద విండో చేసేసి అప్పుడు ఏం చేశారంటే ఈ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఏఐట్రిపుల్ తీసేసి ఎన్ఐటీస్కి అండ్ ట్రిపుల్ ఐటీస్కి జేఈ మెయిన్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ అన్నది ఈ 2 స్టెప్ సిస్టమ్ అనేది ఒక కాంప్రమైజ్గా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మళ్ళా అప్పుడు ఈ కోచింగ్ ఇండస్ట్రీ ప్రభావం తగ్గించాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక 40% వెయిటేజ్ బోర్డ్ మార్క్స్కి 40% వెయిటేజ్ ఇవ్వాలి. ఐఐటీస్ ఒప్పుకోలేదు. ఎన్ఐటీస్ అట్లీస్ట్ ఎన్ఐటీ అడ్మిషన్లో జేఈ మెయిన్తో పాటు జేఈ మెయిన్ స్కోర్తో పాటు వెయిటేజ్ ఇంటర్మీడియట్ కూడా ఇవ్వాలి అని అన్నారు. అది చేశారు కూడా, కొన్నాళ్ళు నడిపించారు. కానీ దాంతో చాలా డిఫికల్టీస్ వచ్చాయి. మనందరికీ తెలుసు బోర్డ్ ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయి, తర్వాత డిఫరెంట్ బోర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ స్టాండర్డ్స్. బీహార్ బోర్డు, తెలంగాణ బోర్డు, దే ఆర్ నాట్ కంపేరబుల్. సో వీటన్నిటికీ నార్మలైజ్ చేసి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తీసుకురావాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాత దాన్ని వదిలేశారు. సో ఈ రామస్వామి కమిటీ రిపోర్ట్ అన్నది మర్చిపోయారు. సో ఈ సంస్కరణలు అక్కడితో ఆగిపోయి జస్ట్ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్డ్ పెట్టేసేసి చేతులు దులుపుకున్నారు. సో ఇప్పుడు ఈ ఐఐటి కాన్పూర్ ఏదైతే సజెస్ట్ చేసిందో ఇది ఎంతవరకు ముందుకెళ్తుందన్నది మనం ఒకటి ఆలోచించాలి. అయితే ఐఐటి కాన్పూర్కి కొంచెం హిస్టరీ ఉంది. ఐఐటి కాన్పూర్ గత ఏడాది నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేషన్తో సాతి అని ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేసింది. ఈ సాతి ప్లాట్ఫామ్లో ఏం జరుగుతుంది అంటే జేఈఈకి కోచింగు అంటే లెక్చర్సు, ప్రాక్టీస్ పేపర్సు ప్లస్ మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తోంది. ప్లస్ ఇదంతా ఫ్రీగా, ఇట్ ఈస్ ఫ్రీ అవైలబుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ సాతి పోర్టల్లో. ఇందులో జేఈ మెయిన్ 2026కి ఒక క్రాష్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు.
ఆ తర్వాత చాలా మాక్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఈ సాతి ప్లాట్ఫామ్లో ఈ అడాప్టివ్ టెస్టింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సో నా లెక్క ప్రకారము ఐఐటి కాన్పూర్ కాన్ఫిడెన్సు ఈ సాతి ప్లాట్ఫామ్ నుంచి వచ్చినట్టుంది. ఎందుకంటే సాతి ప్లాట్ఫామ్ ఆల్రెడీ అడాప్టివ్ టెస్టింగ్ ఒక రకంగా జరిగింది కాబట్టి దే వాంట్ టు పర్హాప్స్ స్కేల్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ సాతి ప్లాట్ఫామ్లో 10 లక్షల నుంచి 12 లక్షల మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, చాలామంది యూస్ చేస్తున్నారని విన్నాను. సో ఆ ప్లాట్ఫామ్ ఆధారంగా పర్హాప్స్ దే వాంట్ టు గో హెడ్. చూద్దాము. సో ఒక ప్లాట్ఫామ్ అయితే వాళ్ళకి ఉంది. కాకపోతే ఇందులో కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ బ్యాంక్ అంటే ఒక టూల్ని జనరేట్ చేయాలి. ఒక టూల్ని జనరేట్ చేసి టు డైనమికలీ జనరేట్ క్వశ్చన్స్ అన్నది డెవలప్ చేయాలి. అది కొంచెం కష్టమే. ఎందుకంటే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏటి కానీ జిఆర్ఈ కానీ జీమాట్ కానీ వాళ్ళు ఏదైతే అడాప్టివ్ టెస్ట్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అది ఒక సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేయలేదు. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది డెవలప్ చేశారు. తర్వాత వీటిలో ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ కూడా కంపల్సరీగా స్టూడెంట్ మీద అడ్మినిస్టర్ చేస్తారు. సో ఈ ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ స్టూడెంట్కి ఏది ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ తెలియదు. ఆ ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ ద్వారా వాళ్ళకి డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారము వాళ్ళు క్వశ్చన్స్ ఫైన్ ట్యూన్ చేస్తారు. చాలా స్టాటిస్టికల్ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర ఈ డేటా డెవలప్ చేయాలి, ఆ డేటా ఆధారంగా టూల్ డెవలప్ చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. అది ఒక పాయింట్. ఎందుకంటే మనం చూసాము ఎన్టీఆర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇలాంటి మంచి ఉద్దేశంతోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డెవలప్ చేశారు. జేఈ మెయిన్ వాళ్ళ ద్వారా చేయిద్దాం అనుకున్నారు, జేఈ మెయిన్ యాజ్ వెల్ యాజ్ నీట్. కానీ మనం చూస్తున్నాం జేఈ మెయిన్లోని నీట్లోని చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, చాలా రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎర్రర్స్ ఉన్నాయి. ఇప్పటికీ అది పర్ఫెక్ట్ కాలేదు. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్తో ఐఐటీస్ జేఈ అడ్వాన్స్డ్ బాగానే కండక్ట్ చేస్తాయి. కానీ డూ దే హ్యావ్ ద మెకానిజం, డూ దే హ్యావ్ ద కేపబిలిటీ అండ్ ద బ్యాండ్విడ్త్? ఇంటెన్షన్ మంచిదే, కానీ ఇంత బ్యాండ్విడ్త్ ఉందా? ఎందుకంటే ఇది ఒక డెడికేటెడ్ టీమ్, ఒక డెడికేటెడ్ గ్రూప్ అన్నది త్రూ అవుట్ ద ఇయర్ చేయాలి. ఏదో ఎగ్జామ్ ముందర చేస్తే లాభం లేదు. త్రూ అవుట్ ద ఇయర్ డెవలప్ చేయాలి. ఈ గ్రూప్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, స్టాటిస్టిషియన్స్ ఉండాలి, సైకాలజిస్ట్ ఉండాలి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. సో వీళ్ళందరినీ ఫస్ట్ దగ్గర వీళ్ళందరినీ ఒక కాన్స్టిట్యూట్ చేయాలి. ప్లస్ వీళ్ళని ఈ టెస్ట్ అన్నది చాలా స్టూడెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత ఆ డేటా అంతా కలెక్ట్ చేయాలి. ఆ కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి. దాని ప్రకారము ఈ ఈజీ, మీడియం, డిఫికల్టీ లెవెల్ డిసైడ్ చేయాలి. సో ఇదంతా ఒక రోజులో అయ్యే పని కాదు. దట్ ఈస్ నెంబర్ 1. సో దెర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ అబౌట్ దాట్. రెండోది, మనము ఇప్పుడు no 2 students will get the same kind of questions. అప్పుడు ఈ స్కోరు ఎంత రకంగా హౌ యాక్యురేట్ ఇట్ ఈస్ అన్నది స్టూడెంట్ మే ఛాలెంజ్ ఇట్ ఇన్ అ కోర్ట్. అండ్ మనకు తెలుసు ఇండియన్ కోర్ట్స్ ఏ రకంగా ఇంటర్ప్రెట్ చేస్తాయి, అండ్ ఇండియన్ కోర్ట్స్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ విల్ దే యాక్సెప్ట్ సంథింగ్ లైక్ దిస్ అన్నది మనం చూడాలి. ఇప్పుడు జిఆర్ఈ, జీమాట్ అండ్ ఎస్ఏటీలో ఏంటంటే ది అడ్మిషన్ ఈజ్ నాట్ బేస్డ్ ఓన్లీ ఆన్ దట్ స్కోర్ ఒక్కటే కాకుండా వాళ్ళు దే విల్ కన్సిడర్ అదర్ ఫ్యాక్టర్స్. దే విల్ కన్సిడర్ essays, they will consider academic track record, they will consider the profile. ఈ చాలా అదర్ క్రైటీరియా యూజ్ చేస్తారు. అలాంగ్ దట్ స్కోర్ ఇన్ ది స్టాండర్డైజ్డ్ టెస్ట్ వన్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ మన దేశంలో అడ్మిషన్ ఇన్ దిస్ ఐఐటీస్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ the score that is going to come from this test. సో అలాంటప్పుడు ద స్టేక్స్ ఆర్ వెరీ హై. అలాంటప్పుడు ఇది చాలా ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ ఆల్సో కన్విన్స్ ద కోర్ట్స్ దట్ ఇట్ ఈస్ అ ఫుల్ ప్రూఫ్ మెకానిజం. ఇది ఏ రకంగా వీళ్ళు కన్విన్స్ చేయగలరు అన్న దాని మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏది ఏమైనా we will wait and we will see how this will pan out. అయితే
2026 జేఈ అడ్వాన్స్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో చేయాలి అంటే మినిమం 1 ఇయర్ పడుతుంది, మోర్ దెన్ 1 ఇయర్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత, వైట్ పేపర్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళా ఐఐటి కౌన్సిల్ మళ్ళా కలుస్తుంది. దెన్ దే విల్ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆ తర్వాత ఇంకా చాలా డిస్కషన్స్ జరుగుతాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కెనాట్ బి డన్ ఇన్ 1 ఇయర్ అని కూడా నాకు అనిపిస్తుంది. సో 2027 కూడా కొంచెం డౌట్ఫుల్లే. ఒకవేళ చేయగలిస్తే పక్కాగా ఫుల్ ప్రూఫ్గా 2028 నుంచి అమల్లోకి రావచ్చు. బట్ వాట్ ఎవర్ ది ఇంటెన్షన్స్ ఆర్, ఆ ఇంటెన్షన్స్ అన్నది సర్వ్ కావు. ఎందుకంటే కోచింగ్ అన్నది ఎక్కడికి పోదు. ఈ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, ఈ అల్గారిథంకి స్టూడెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కోచింగ్ ఇండస్ట్రీ మాస్టర్ చేసేస్తుంది. అండ్ వీ విల్ కమ్ బ్యాక్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మేము ఆల్రెడీ యూస్ చేస్తున్నాము, ఆల్రెడీ కంటెంట్ జనరేట్ చేస్తున్నాము. మేము నానోలో కూడా వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కంటెంట్ జనరేషన్. తర్వాత ఈ అడాప్టివ్నెస్ అన్నది ఆల్రెడీ సమ్ ఫార్మ్ ఆఫ్ అడాప్టివ్ టెస్టింగ్ అన్నది మేము ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. సో అది పెద్ద విషయమేమీ కాదు. సో దానికి ఒకవేళ రేపొద్దున ఐఐటీస్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా కోచింగ్ ఏ విధంగా ఇవ్వాలి అన్నది ఇట్ విల్ ఇవాల్వ్. కోచింగ్ మారుతుంది, బట్ కోచింగ్ ఇండస్ట్రీ విల్ సడన్లీ నాట్ డిసపియర్. బట్ లెట్ us see ఏ రకంగా ఇది రూపుదిద్దుకుంటుందో చూద్దాము. ఎందుకంటే ప్రొఫెసర్ మనీందర్ అగర్వాల్, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐటి కాన్పూర్, ఇది హీ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ అండ్ ఆయన చాలా పేరుంది. లెట్ us see వాట్ హీ హ్యాస్ ఇన్ స్టోర్. మనకి తెలియంది ఆయన దగ్గర ఏమైనా ఉందో, లెట్ us see how he is going to implement these things. But whatever it is going to take some time. అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయితే కాదు. And we will keep tracking these changes and we will keep informing you. So stay tuned for further updates. And ఏ రకంగా ఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందో we will keep tracking at every stage and we will come back to you with further updates. All the best for your JEE Advanced.